ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మహా గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మరొకసారి నీ పిల్లలకు నీ యొక్క వాక్యాన్ని నేర్పిస్తూ ఉండగా నేటి దినాల్లో నీ బిడ్డలకు కావలసిన వర్తమానాన్ని నేడు నీ వాక్యం ద్వారా మాట్లాడి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని ధైర్యపరచండి. వారి బ్రతుకుల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని పరిశుద్ధాత్ముడా, వాక్యం నీ ప్రజల దగ్గరికి వెళుతూ ఉండగా వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారి బ్రతుకుల్లో గొప్ప కార్యాలు జరిగించమని ఈ దీనునైన నన్ను నీ చేతులకు అప్పగించుకుంటుండగా వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నేడు మరొక్కసారి ఈ రీతిగా వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడిచ్చిన అనుమతిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయంగా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం ధ్యానించేద్దాం. నేడు మన ప్రసంగానికి ముఖ్య అంశము, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. నేటి పరిస్థితులను చూస్తే దేవుని పిల్లలుగా ప్రార్థిస్తున్న మనలో కూడా ధైర్యం లేని వారిగా కనబడుతూ ఉన్నాం. నేటి పరిస్థితుల ప్రభావాలు మనలను కృంగతీస్తూ ఉన్నాయి. దేవుని పిల్లలుగా ఉంటూ ప్రార్థిస్తూ ఆరాధిస్తూ మందిరానికి వెళుతూ దేవుని వాక్యం వింటున్న మనలో కూడా చాలాసార్లు భక్తిలో ఉన్న ధైర్యం లేని వారిగా కనబడుతూ ఉన్నాం. నిజమే, ఏ భక్తుడు కూడా దేవుని దృష్టికి యథార్థవంతుడిగా ఉండి నీతివర్తుడిగా ఉండి ఏ చెడు లేనివాడిగా ఉండి ఆ దేశంలోనే అతనంట గొప్ప భక్తిపరుడు లేడు అని పేరు పొందుకున్న యోబు గారు తన జీవితంలో భక్తిలో ధైర్యం లేనివాడిగా ఉన్నాడు. యోబు గారి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అదే 4వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చూస్తే, అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడివైతివి, అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. యోబు గారు దేవుని ఎడల ఎంతో భక్తి కలిగి తన కుటుంబం కొరకు బిడల కొరకు దివారాత్రులు ప్రార్థిస్తూ దేవుని ఎడల నమ్మకస్తుడిగా జీవిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. తన జీవితంలో అందరినీ ధైర్యపరిచాడు, కానీ తన యొద్దకి శ్రమ వచ్చేప్పటికీ కృంగిపోయినవాడుగా, దుఃఖపడేవాడుగా, కలవరపడుతున్నవాడుగా, తనలో తాను మూలుగుతున్న వ్యక్తిగా ఉన్నాడు. నిజమే, ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న మన జీవితంలో కూడా మందిరానికి వెళుతూ దేవుని వాక్యాన్ని విని అనేక మందికి బోధించి అనేక మందిని ధైర్యపరిచి ఒకవేళ సేవకులుగా ఉంటే వాక్యం చేత అనేక మంది బాధపడుతున్న వారిని ధైర్యపరిచాం. ఈ రోజున ఒకవేళ వాక్యం వింటున్న నీవే ఒకవేళ శ్రమ పడుతూ ఉంటే, శారీరకంగా బలహీనపడి ఉంటే, ఏదో ఈ లోక సంబంధమైన తెగులో రోగమో బలహీనతో నేను వేధిస్తూ ఉంటే, ఈరోజు కూడా నీవు కూడా కృంగిపోయిన స్థితిలో ఉంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇదిగో పూర్వ దినాల్లో నువ్వు చేసిన నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. యథార్థ హృదయుడిగా నువ్వు దేవుని ఎడల చేసిన ప్రార్థన ద్వారా దేవుడు నిశ్చయంగా నిన్ను రక్షించడా. ఎందుకు విశ్వాసం లేని వారిగా ఉన్నావు? చాలాసార్లు అనేక మందిని ధైర్యపరిచి నీవు ఈ రోజున ఎందుకు ధైర్యం లేనివాడిగా ఉన్నావు? యోబు గారు ఒకప్పుడు దేవునిలో ఎంతో బలంగా ఉన్నాడు, కానీ అతని వరకు శ్రమ వచ్చేప్పటికీ తనలో తాను కృంగిపోతూ ఉన్నాడు. అనేక మందిని ధైర్యపరిచే నీలో నీవు కృంగిపోతున్నావేమో. ఏదో శారీర బలహీనతను బట్టి నీ జీవితంలో నా పరిస్థితి ఇంతే, ఇక నేను జయించలేను అన్నట్లుగా కూలిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో. అదే అధ్యాయంలో మనం చదవగలిగితే యోబు గ్రంథంలోనే 4వ అధ్యాయం 4వ వచనంలో, నీ మాటలు తొట్టిల్లు వారిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నీవు బలపరిచితివి.
ఒకప్పుడు యోబు గారు తన జీవితంలో తన మాటల ద్వారా అనేక మందిని ఆదుకున్నాడు, కృంగిపోయిన వారిని బలపరిచాడు. మనకి దేవుడు ఉన్నాడు, మన దేవుడు మనకి సహాయం చేస్తాడు, మహోన్నతమైన దేవుడు, ధైర్యంగా ఉండమని చెప్పిన యోబే తన వారికి శ్రమ వచ్చేప్పటికీ తనలో తాను కృంగిపోయిన వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా నేడు ఈ వైరస్ ప్రభావం ద్వారా మన శారీరకంగా వచ్చే చిన్న చిన్న సమస్యలను బట్టి యోబు గారిలాగా మన వారికి శ్రమ వచ్చేప్పటికీ కృంగిపోతూ ఉన్నామేమో. అవును, నా జీవితంలో ఏదో జరుగుతుంది, ఇక నేను జయించలేనేమో, ఓడిపోతానేమో, నేను లేకపోతే నా కుటుంబ సంగతి ఏంటి అన్నట్లుగా కృంగిపోయేవారిగా కనపడుతున్నామేమో. అందుకే దేవుని సేవకునిగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఎంతకాలం నువ్వు చేసిన ప్రార్థన నీకు ధైర్యం పుట్టించట్లేదా? ఎంతకాలం దేవుని యొక్క వాక్యం విన్న నీలో రోషం కలగట్లేదా? దేవుని యొక్క ఆత్మతో నింపబడి ప్రవచించి ప్రార్థించి దేవుని కొరకు వాడబడిన నీ జీవితంలో బహుధైర్యంగా ఉండవలసిన దినాలు ఇవి. ప్రభు చెప్పినట్లుగానే జరుగుతున్నాయి. లేఖనాల ద్వారా ఆయన మనతో మాట్లాడినట్లుగానే తెగుళ్ళు, రుగ్మతలు, కరువులు ప్రపంచం మీదకి రావాల్సినవన్నీ వస్తూనే ఉన్నాయి. ఈ దినాన నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని కుమారుడిగా కుమార్తెగా ధైర్యం కలిగి ప్రార్థన చేయగలిగే ఆత్మ నీలో ఉండాలి. పిరికివాడిగా ఉండటానికి వీల్లేదు. అసలు యోబు గారి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే యోబు గారికి ఆ శ్రమరాట కారణం ఏంటి, అంత ఇబ్బందుల కొలుములో పట్ట కారణం ఏంటి అని తేటగా పరిశీలన చేయగలిగితే 3వ అధ్యాయము 25వ వచన భాగాన్ని మనం ధ్యానించేద్దాం. ఏదో వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించినది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమే సంభవించినది. ఇక్కడ మనం గమనించగలిగితే యోబు గారు తన జీవితంలో భక్తి చేస్తూ ఒక సందర్భంలో అనుకున్నాడంట, నా జీవితంలో నాకున్న సంపద అంతా కోల్పోతే, ఒకేసారి నా బిడ్డలను కోల్పోతే, నేను అనాథగా మిగిలిపోతే నా జీవితం ఎలా ఉంటుంది అని అనుకున్నాడంట. నిశ్చయంగా ఏదైతే తను ఊహించుకున్నాడో అదే వచ్చి పడింది. చాలాసార్లు మన జీవితంలో కూడా నేడు ఈ తెగులు దినాల్లో కూడా మనం కూడా ఎవరినో చూసి నా కుటుంబం ఎలా అయిపోతే, ఒకవేళ నేను ఎలా అయితే, లేకపోతే నా జీవితం ఎలా అయిపోతే, నా కుటుంబం ఏమైపోద్ది, నా జీవితం ఏంటని మనలో మనం ఊహించుకునేవారుగా ఉంటాం. భక్తిపరులుగా ఉన్న మనము భక్తిహీనులుగా ఆలోచించటానికి వీల్లేదు. మన దేవుడు ఎంత మాత్రం మనను చేయి విడవడో, విడిచిపెట్టడో, నిశ్చయంగా సహాయం చేస్తాడు, కనికరించేవాడు, కాపాడేవాడు. యోబు గారు మహాభక్తిపరుడైండి తన జీవితంలో తనలో తాను అనుమానంతో కూడిన ఆలోచనలు కలిగి ఉన్నాడు. దానిని బట్టి ఆయన కలిగిన నష్టం ఏంటంటే ఆయనకి భీతి పుట్టింది, భయము కలిగింది, శ్రమ వచ్చింది. అంత మాత్రమే కాదు, నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమే సంభవించింది. ఆయన జీవితంలో నెమ్మదిగా ఉందాం అనుకున్నాడంట, కూర్చుంటే కలవరమే, లేస్తే కలవరమే, పడుకుందామా నిద్ర పట్టట్లేదు, ఇదిగో హాయిగా కొంచెం భోజనం చేసి విశ్రాంతి తీసుకుందామా, విశ్రాంతి దొరకట్లేదు, శ్రమే శ్రమే శ్రమే. ఈ రోజున చాలామంది కూడా అనుమానంతో కూర్చుంటే కూర్చోలేకపోతున్నారు, వ్యక్తులతో గడపలేకపోతా ఉన్నారు, లోపల కృంగిపోతున్నారు. అయ్యో జలుబు చేసింది, ఏదో జరిగింది, అయ్యో జ్వరం వచ్చింది, ఏదో జరుగుతుంది, అయ్యో దగ్గు వచ్చింది, ఏదో నా శరీరం మీద వ్యాధి తెగులు ప్రభావం వచ్చేసిందని కృంగిపోయేవారు చాలామంది ఉన్నారు. యోబు గారు లాంటి అనుమానం నీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేదని తెలుసా, నువ్వు భక్తి చేస్తూ భక్తిహీనుల్లాగా ఆలోచించొద్దు. దేవునికి ప్రార్థిస్తూ ప్రార్థనలో బలం కలిగిన నీవు బలహీనుల వలె ఉండటానికి వీలు లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలి. నువ్వు చేసే ప్రార్థన బట్టి, భక్తిని బట్టి నీలో ధైర్యం రగులుకోవాలి తప్ప పిరికివాడిగా ఉండటానికి వీల్లేదు. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? యథార్థంగా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, యథార్థమైన మార్గంలో ఉంటున్నప్పుడు, నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు, నువ్వు చేసే పనిలో నిర్దోషత్వం కలిగి నువ్వు జీవించినప్పుడు ఇతరుల వలె నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీకు నిరీక్షణ ఉంది. నీ భక్తిని బట్టి నీకు రావాల్సిన నిరీక్షణ ఏంటో తెలుసా? నా దేవుడు ఈ శ్రమలో నన్ను కూర్చోపెట్టడు, నా దేవుడు ఈ తెగులలో నన్ను వదిలిపెట్టడు, నా దేవుడు ఈ ఇబ్బందుల కొలుములో నన్ను బంధించి ఉంచడు. నిశ్చయంగా నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు కనికరిస్తాడు, నన్ను కాపాడుతాడు. రానున్న దినాల్లో నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నా కుటుంబాన్ని దేవుడు మహోన్నతమైన స్థితిలో ఆశీర్వదించబోతున్నాడని నీలో నీవు నిరీక్షణ కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. యథార్థపరుడు అయితే నీకు నిరీక్షణ ఉంటుంది, భక్తిపరుడు అయితే నీకు ధైర్యం పుట్టింది.
నువ్వు భక్తిపరుడిగా ఉన్నావా, భక్తిహీనుడిగా ఉన్నావో ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. యథార్థవంతుడిగా ఉన్నావా? ఒకవేళ నీ యథార్థత చేయిజార్చుకున్న స్థితిలో నువ్వు ఉన్నావేమో. నీ ప్రవక్తనలో ఎక్కడో ఇదిగో పట్టు తప్పిందేమో, ఎక్కడో నీ యథార్థతను చేజార్చుకున్నావేమో. అందుకే ఒకవేళ శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావేమో. ఆత్మ పరిశీలన చేసుకో. అనుమానంతో ప్రయాణం చేయొద్దు. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడనే నిరీక్షణ కలిగిన వారిగా మనం ఉండాలి. యోబు గారి స్నేహితుడు ఎలీఫాజు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మందిని ధైర్యపరిచావు, అనేక మందికి బోధ చేశావు, అనేక మందికి సాక్షిగా ఉన్నావు, అనేక మందికి ప్రకటించావు. దేవుడు సమర్థుడు, కార్యాలు చేస్తాడు, దేవుడు ఏ స్థితిలోనైనా విమోచిస్తాడని బోధించిన నీవు శ్రమ నీ దగ్గరికి వచ్చేప్పటికి కృంగిపోతూ ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా నువ్వు ఆరాధించే దేవుడు నీ స్థితి మార్చడానికి సమర్థుడు. కాబట్టి నీ భక్తిలో ధైర్యం కలిగి ఉండు. నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను కనికరిస్తాడనే నిరీక్షణ మనకు అవసరం. అది ఎప్పుడైతే కలిగి ఉంటావో నిశ్చయంగా నీ శ్రమ నుంచి నీ దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడైతే ఈ మాటలు ఎలీఫాజ్ చెప్తూ ఉన్నాడో, యోబు గారు తన జీవితంలో ఇంకా పరిశీలన చేసుకుంటూ ఉండగానే ఎలీఫాజ్ మరొక మాట మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచన భాగం చూస్తే ఆయన మాట్లాడుతున్నాడు. 18, 19, 20 వచనాలు చూద్దాం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు, క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును. యోబు గారితో మాట్లాడుతున్నాడు ఎలీఫాజ్. ఆయన నీ గాయం చేయును, ఆయన నీకు గాయం కడతాడు, ఆయన చేతులే నిన్ను స్వస్థపరచును. ఒకవేళ ఆయన చేత నువ్వు గాయపరచబడ్డావా, కంగారు పడబాకు. ఆయన చేతులే నిన్ను స్వస్థపరుస్తాయి. కృంగిపోయి ఒకవేళ ఈ వాక్యం వింటూ ఒకవేళ నువ్వు ప్రమాదంలోనే పడి హాస్పిటల్లోనే ఉండి ఒకవేళ ఈ మొబైల్ ఫోన్ ద్వారా నువ్వు వాక్యం వింటున్నట్లయితే నిశ్చయంగా నా దేవుడు తన చాతిని చేతులతో నిన్ను స్వస్థపరుస్తాడు. నీ స్థితి ఏదైనా మార్చడానికి ఆయన సమర్థుడనే సంగతి మరొకసారి సేవకుడిగా తెలియచేస్తూ ఉన్నాను. 6 బాధలు కలిగినా సరే, 7 బాధలు కలిగినా సరే, కీడు రాకుండా క్షామకాలంలో మరణం నుండి కూడా నా దేవుడు తప్పిస్తాడు. అయ్యో, శ్రమల వెంబడి శ్రమే, బాధ వెంబడి బాధే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నా కుటుంబంలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదిగో నా తల్లి, నా తండ్రి, నా సహోదరి కుటుంబంలో నేను ఒక్కడనే మిగిలిపోయాను. తీరా నాకు కూడా బాధ వచ్చేసింది, నాకు కూడా రోగం వచ్చేసింది. ఏంటని కంగారు పడుతున్నావేమో. కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని బిడ్డవైతే 6 బాధలు కలిగిన, 7 బాధలు కలిగిన, ఎన్ని కీడులు వచ్చినా, ఇదిగో అవమానం నొందిన, కరువుతో ఉన్న, ఆదరించేవారు లేక అనాథగా మిగిలిన సేవకుడిగా చెప్తున్నాను, నా దేవుడు మరణం నుంచి కూడా నిన్ను తప్పిస్తాడు, కనికరం చూపిస్తాడు, ఆదరించగలిగిన దేవుడు. ఎప్పుడైతే ఈ మాటలు ఎలీఫాజు యోబు గారితో మాట్లాడుతున్నాడో, యోబు గారు అప్పుడు 6వ అధ్యాయంలో ప్రత్యుత్తరం ఇస్తూ ఒక మాట అంటూ ఉన్నాడు. 6వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువుదాం. దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలన చేయునుగాక. ఎప్పుడైతే అతడు బాధ చేయబడ్డాడో వెంటనే యోబు గారు అంటున్నాడు, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక. దేవునికి ఇష్టమైతే నేను ఇలాగ నలకొట్టబట్టం, ఒకవేళ బంధింపబట్టం, ఈ వ్యాధితో ఉండటం, అనారోగ్యంతో ఉండటం, లేదా అప్పులలో ఉండటం, సమస్యల్లో ఉండటం నా దేవుడికి ఇష్టమైతే అదే జరుగునుగా కానీ తనలో తాను చెప్పుకుంటూ ఉన్నాడు. భక్తిపరుడిగా ఉన్న నీవు ఏ స్థితిలోకి వెళ్ళినా ఇది నా దేవునికి ఇష్టమేమో అని ఊహించుకోవాలి తప్ప దేవుడిని నిందించే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. అది చేయటానికి వీలు లేదు. ఇంకా యోబు గ్రంథంలో నుంచి మరిన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇదే యోబు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే వారు చెప్పిన మాటలను బట్టి యోబు గారు మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడేదను, నా జోలికి రాక మౌనులై ఉండుడి, నా మీదకి వచ్చినది ఏదో అదే వచ్చునుగాక. ఎప్పుడైతే తన స్నేహితులు మాట్లాడుతున్నారో యోబు గారికి రోషం పుట్టింది. అరే, వీరు నాకు చెప్పేవాళ్ళయ్యారా, ఒకప్పుడు నేనే వీరికి బోధించాను, నేను ఒకప్పుడు వీరిని నా స్నేహితుల్ని ధైర్యపరిచాను, పడిపోయినప్పుడు వారిని లేవనెత్తాను, వారిని వాక్యంతో బలపరిచాను, ఈ రోజున వారితో నేను చెప్పించుకుంటున్నానని తనలో రోషం పుట్టి, మీరు మాట్లాడొద్దు, మౌనంగా ఉండండి, నా మీదకి వచ్చింది ఏదో అదే వస్తుంది, దేవుడే చూసుకుంటాడు, ఆయన ఇష్టమేమో ఇలా ఉండటం అని తనలో తాను ధైర్యపడ్డట్లుగా మనకి కనబడుతుంది. అంత మాత్రమే కాదు,
13వ అధ్యాయం 15వ వచనంలో చక్కని మాట అంటూ ఉన్నాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టేదను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విశ్వాసం! చిన్న చిన్న సమస్యలకే, చిన్న చిన్న ఇబ్బందులకే, చిన్న చిన్న రుగ్మతలకే దేవుణ్ణి నిందించే కాలంలో యోబు గారిని ఒకసారి పరిశీలన చేసుకోండి. అలాంటి భక్తి ఒకప్పుడు చాలా సంవత్సరాల కిందట ఎప్పుడో జరిగిపోయిన సంగతి ఇది. ఆ కాలంలోనే ఆయన అంత భక్తి చేస్తే, ఇంత ఫెసిలిటీ ఇచ్చినప్పుడు మనం ఇంకెంత భక్తి చేయాలి? ఎన్నో సదుపాయాలను దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించాడే, అయినా మనం అలాంటి భక్తి చేయలేకపోతున్నాం. యోబు గారు అంటున్నాడు, ఆయన విశ్వాసం మరి సడలిపోయినప్పుడు, చెదిరిపోయినప్పుడు తన స్నేహితుల మాటల ద్వారా ఆయన విశ్వాసాన్ని పొందుకొని, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టేదను. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు చంపేసినా సరే మరణం వచ్చేంతవరకు నేను దేవుడి కొరకే ఎదురు చూస్తాను. అది మన నిరీక్షణ. దేవుడు మనల్ని తీసుకునేంత వరకు దేవుని కొరకే కనిపెట్టేవారుగా, దేవుని కొరకే ఎదురు చూసేవారుగా, ఏ పరిస్థితిలో ఉన్నా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడనే నిరీక్షణ కలిగిన వారిగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమైనదని రుజువుపరుతును. నేను నిజమైన విశ్వాసనని దేవుని సన్నిధిలో నిరూపించుకుంటానని యోబు గారు పలుకుతున్నారు. ఒకవేళ దేవుని యొక్క వాక్యం వింటూ కృంగిపోయిన స్థితిలో ఉంటే, ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసాన్ని పురుకొల్పుకో, ధైర్యం తెచ్చుకో, యోబు గారిలాగా దేవుని కొరకే కనిపెట్టు, నీ ప్రవర్తన యథార్థమైనదని రుజువుపరుచుకో. అలాంటి కృపని సంపాదించుకోవాల్సిందిగా దేవుని సేవకునిగా తెలియచేస్తా ఉన్నాను. కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించేదిగా ఉండాలి. నీ భక్తి ధైర్యం కలిగించే ఉందా? ధైర్యహీనత కలిగించేదిగా ఉందా? ఒకవేళ నువ్వు పిరికివాడిగా ఉన్నావంటే నీ భక్తిలో ఏదో లోపం ఉంది. ఇదిగో ఇంకా నీ యొక్క జీవితంలో నిరీక్షణ లేని వారిగా ఉన్నావంటే నీ యథార్థతలో ఏదో లోపం ఉంది. ఎక్కడో పాపం చేసావు, ఎక్కడో పడిపోయావు, ఎక్కడో చితికిపోయావు, ఎక్కడో మార్గం తప్పావు. ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు గుర్తు చేసేది ఏంటంటే, నీ భక్తిని సరి చేసుకో, ధైర్యం కలిగి ఉంటావు. నీ ప్రవక్తను సరి చేసుకో, నిరీక్షణ కలిగి ఉంటావు. ఖచ్చితంగా నా దేవుడు విడిపిస్తాడు. నిశ్చయంగా మిమ్మల్ని, మీ కుటుంబాలని నా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఇంతవరకు ఈ యూట్యూబ్ ఛానల్లో వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రభునామలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సురేష్ ఫర్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధువులకు, స్నేహితులకు తెలియచేయండి. మరిన్ని సత్యమైన వర్తమానాల కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.